దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయాలలో పరలోకానికి వెళ్ళే సిద్ధపాటులో బాగున్నారా? మనం అందరం కూడా అట్టి విషయాల్లో బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో వచ్చి సామెతల గ్రంథము 4 నుంచి 4వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానము ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. చదవబడిన యొక్క లేఖన భాగాలను మనం ఒకసారి ఆలోచిస్తే, దేవుడు జ్ఞానమును సంపాదించుకో అంటున్నాడు. సంపాదన అంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకో అంటున్నాడు. ఈ లోకంలో అయితే జ్ఞానం ఉంది కాబట్టి డబ్బులు సంపాదించారు అని అంటారు. డబ్బులు సంపాదించిన వాడు ధనవంతుడు, జ్ఞాని అంటాడు కదా. ఎవరి దగ్గర అయితే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మాటలు ఉన్నాయో వారు నిజంగా భాగ్యవంతులు, అదృష్టవంతులు అన్నారు. దేవుడిచ్చేటటువంటి సంపద ఆయన గూర్చిన జ్ఞానమే. ఒక మనిషికి నిజంగా ఉండాల్సినటువంటి సంపద, ఆస్తి, ధనము దేవుని మాట, దేవుని జ్ఞానము. దేవుడు ఎవనిలో ఉంటాడో, దేవుడు ఎవడికి తోడై ఉంటాడో వాడికి డబ్బుతో పనేంటి, వాడికి ఇంకా దేంతో పనేంటి, అన్నీ దేవుడే చూసుకుంటాడు. కనుక మన ఆధారము, మనం ఆశ్రయం ఎప్పుడు కూడా దేవుడి మీద ఉండాలి. ఆ దేవుడి మీద మన ఆధారము ఉండడం అనేది దేవుని జ్ఞానం మనకు నేర్పిస్తుంది. దేవుని యొక్క జ్ఞానము మనం ఎందుకు మన హృదయాల్లోకి తీసుకోవాలి, దేవుని యొక్క మాటలను మన హృదయంలో ఎందుకు పెట్టుకోవాలంటే, దేవుని యొక్క మాట అనే దేవుని జ్ఞానము మనల్ని రక్షిస్తుంది. అదే ఇక్కడ చదివాం. జ్ఞానము రక్షించును, జ్ఞానము బ్రతికించును. అవునండి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము మనకుంటే ఖచ్చితంగా మనం మన ఆత్మలను రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. దేవుడి గురించిన జ్ఞానం మనకుంటేనే మనం పరలోకాన్ని వెతుకుతాం. దేవుడి గురించిన జ్ఞానం మనకుంటేనే నరకం తప్పించుకోవాలనుకుంటాం. దేవుని గురించిన జ్ఞానం మనకుంటేనే మనం పరిశుద్ధులైతే పరలోకానికి వెళ్ళగలము అని పవిత్రులుగా, నీతిమంతులుగా జీవిస్తాం. కనుక దైవ జ్ఞానం అనేది మనల్ని రక్షిస్తుంది, మన ఆత్మను రక్షిస్తుంది, మన జీవితాన్ని మంచి చేస్తుంది. దైవ జ్ఞానం అనేది మనం ఏ సందర్భంలో ఏ ఆలోచన తీసుకోవాలో మనకు తెలియజేస్తుంది. దైవ జ్ఞానం అనేది మనల్ని బ్రతికిస్తుంది. కనుక అన్నిటికంటే మించింది దైవ జ్ఞానమే కదా. ఇక్కడ అంటున్నాడు, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము. ఒకడు భూలోకం అంతా సంపాదించుకొని చనిపోయి నరకానికి వెళ్తే ఉపయోగం ఏంటి? ఒకడు భూలోకంలో గొప్ప గొప్ప పేర్లంతా తెచ్చుకొని చనిపోయి నరకానికి వెళ్తే ఉపయోగం ఏంటి? కనుక చనిపోయిన తర్వాత ఏముంది అని తెలుసుకోవడమే జ్ఞానం. దేవుణ్ణి తెలుసుకోవడమే జ్ఞానం. ఇదంతా తెలుసుకున్నవాడు దేవుడు ఉన్నాడని, దేవుడు సహాయకుడని, దేవుడే రక్షకుడని, దేవుడి వల్లనే మన జీవితాలని, ఆయన మాటే మనకు ఆదరణ, ఆనందము, ఆధారము, నడిపిస్తుందని, ఆయన మాటే మనల్ని కాపాడుతుందని మనం తెలుసుకోవాలి. అది జ్ఞానం కలిగి ఉండడం అంటే. ఈ లోకంలో ఉన్న వాటి మీద మన మనసు నిలపక, ఇవన్నీ అల్పకాలం ఉండేవి కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన దేవుని మాట, దేవుని జ్ఞానమైన బైబిల్లో మన మనస్సు ఉంచితే మన మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. దేవుడు మాట మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు అంతా కూడా
దేవుడి జ్ఞానము మనకు ఉపయోగపడుతుంది. దేవుని యొక్క జ్ఞానము మనకు దిక్సూచుల మార్గంలో మనల్ని నడిపిస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది, ప్రార్థన జీవితంలో నడిపిస్తుంది, వాక్యంలో నడిపిస్తుంది, మంచి పరలోకానికి వెళ్ళేటట్టుగా నడిపిస్తుంది. కాబట్టి ఎక్కడ అపాయం ఉందో, ఎక్కడ మోసం ఉందో, ఏది సాతాను కుట్రో అదంతా కూడా మనం తెలుసుకొని మన ఆత్మను, మన జీవితాన్ని మనము దేవుని యొక్క జ్ఞానం ద్వారా కాపాడుకోగలము. అందుకే దేవుడి జ్ఞానం లేకయే అనేకులు నశిస్తున్నారు. దేవుడి జ్ఞానం లేకయే అనేకులు సమస్యల్లో పడుతున్నారు. దైవ జ్ఞానం లేకయే అనేకులు భయం కలిగి ఆందోళన కలిగి ఉన్నారు. ఎవరిలో అయితే దైవ జ్ఞానం ఉంటుందో, ఎవరైతే దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉంటారో వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడి మీద ఆధారపడితే ఆయనే అన్నీ చూసుకుంటాడు. మనం ప్రార్థన చేస్తూ ఆయన చెప్పినట్లుగా నీతిగా బతుకుతుంటే మన మార్గము, మన మనస్సు కూడా క్షేమంగా, ఆనందంగా ఉంటుంది. పరలోకంలో మన ఆత్మ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఇక దిగులు ఎందుకు? ఈ జ్ఞానం వస్తే, ఈ జ్ఞానం తెలుసుకుంటే అన్నీ కూడా దేవుడు మనకు తోడై ఉంటే చాలు. ఆయన తోడై ఉండాలంటే ఆయన నమ్మాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలంటే. ఆయన తోడై ఉన్నాడన్న విశ్వాసము, ధైర్యము ఎక్కడ ఏ పరిస్థితిలో అయినా మనల్ని నిలబెడుతుంది, స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి ఆ జ్ఞానం మనం సంపాదించుకోవడం అనేది చాలా ముఖ్యం. అది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడిచ్చినదంతా కూడా జ్ఞానమే, మంచి. అది మనల్ని రక్షిస్తుంది. ప్రార్థించండి. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడి మధ్య భావం తండ్రి, నీ మాట జ్ఞానము, నీ మాట అనే జ్ఞానము మాలో ఉంటే, మాకుంటే, నీ గురించిన విషయాలు మేము తెలుసుకుంటే, ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఏ విధంగా సమస్యల్లోంచి నేను బయటపడాలో, ఏ విధంగా తొట్టుపాటు పడకుండా జాగ్రత్త పడాలో, నేను ఈ యొక్క జీవితం తర్వాత పరలోకము, నరకం ఉందన్న సంగతులన్నీ అన్నీ కూడా తెలుసుకొని ప్రభు జాగ్రత్తగా జీవించే భాగ్యం, రక్షణ పొందే భాగ్యం దొరుకుతుంది. అందుని బట్టి మాకు ఇచ్చిన గ్రంథాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నేను వింటున్న వారందరినీ కూడా నీ జ్ఞానము చేత ప్రభువ, మనశ్శాంతితో నీ జ్ఞానము చేత మంచి మార్గంలో, పరలోకంలో ప్రయాణించేటట్లుగా ప్రతి విధమైన శోధన, ప్రతి విధమైన అనారోగ్యం నుంచి ప్రభు దూరం చేసి అందరినీ కూడా కాపాడమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.